మూవింగ్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో యుఎస్ ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణలతో అమెరికా సైన్యం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇరాన్పై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లోని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ అనుచిత దాడి కారణంగానే తాము దాడులు చేపడుతున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దక్షిణ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్ నగరం, సిరిక్ ప్రాంతం మరియు ఖేష్మదీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడులు ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ రాగ్జీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా దానికి గట్టి సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. విదేశీ సైనిక బలగాలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని కూడా ఆయన సూచించారు. ఒమన్ తీరం వెంబడి హార్ముజ్ సమీపంలో నిన్న గస్తీ తిరుగుతోండగా మిలిటరీ హెలికాప్టర్ AH-64 అపాచీ కూలిపోయింది. అందులోని తమ ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్ బోటు సహాయంతో అమెరికా రక్షించింది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగానే హెలికాప్టర్ కూలిపోయినట్లు అమెరికా దర్యాప్తులో తేలింది. ఇక దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఈ దాడులు చేస్తోంది. ఈ పరిణామాలు అమెరికా ఇరాన్ మధ్య నేరుగా జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణల్లో ఒకటిగా మారాయి. దీంతో గల్ఫ్ ప్రాంత భద్రత, ప్రపంచ చమురు మార్కెట్లు మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. Yo,